రెడీ మింగిల్ అవ్వబోతున్నా. సో ఆ ఫీలింగ్స్ అనిపోయినాయి, సింగిల్ అనే ఫీలింగ్. అవును, ఎప్పుడు పప్పన్నం పెడుతున్నావు? చెప్తా, సర్ప్రైజ్. ఎత్తుకుతున్నారా? చూడు, రాహుల్ని చూసి నేర్చుకో. శిరీష్, ఏం చేస్తున్నావు శిరీష్? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నాన్న నేను పెళ్లి చేసుకో అని, ఎందుకు చేసుకోవట్లేదు నువ్వు? మీరు కన్నా మా నాన్న మా అమ్మ కూడా అంత అడగట్లేదు మీరు అడిగినంత. మీరే ఎక్కువ అడుగుతున్నారు. కలిసినప్పుడల్లా ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తారు చెప్పండి అంటున్నా. అబద్ధం. 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను, 10 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకోరా అని. పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తున్నాను అంతే. కాదు సార్ పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అడుగుతున్నా, ఎరా పెళ్లి చేసుకోమంటావు అంటే చేసుకో. పక్కన వైఫ్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చేసుకోమా, మంచిది మా లైఫ్ ఇస్ సెటిల్డ్, యూనో లైక్ స్టెబిలిటీ అన్నీ వస్తుందని అంటున్నారు. వాళ్ళ వైఫ్ గర్ల్ ఫ్రెండ్స్ పక్కకి వెళ్ళిపోయినా వద్దు నువ్వైనా ఎంజాయ్ చేయరా బాబు, నేను చూస్తే మాకు కుళ్ళుగా ఉంది. ఇదే వయసులో అసలు ఈ తెలివి అర్నింగ్ ఇప్పుడు ఉండుంటేనా, అసలు సింగిల్ ఉండుంటే కుమ్మేసే వాళ్ళం, అది ఇది కథలు చెప్తారంటున్నా. సో ఎంజాయ్ చేస్తున్నారండి? అయితే ఎంజాయ్ చేస్తున్నా సార్ నేనైతే. సింగిల్ లైఫ్ బాగుంటుందని నా గాడ్ బ్లెస్ యూ. థాంక్స్. ఎందుకంటే మనం ఒకసారి ఏదో మాట్లాడుకున్నట్టున్నాం సార్, ఏదో మనం మన తర్వాత మన ఎందుకు ఇక్కడ. ఓకే ఆ టాపిక్స్ ఇక్కడ వద్దా, జనాలకు అసలు మనం ఎక్స్పోజ్ సార్. చెప్తా తర్వాత డాడీ చెప్తాను, ఏం చెప్పారు హ్యాపీగా సార్ కూడా అప్రూవ్ చేస్తారు. కాదు, బన్నీ పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. సచ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ ఎట్ హోమ్. బట్ నేను సింగిల్ గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఎలాగైనా ఉండొచ్చు అన్నమాట. ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్ అల్లు శిరీష్ గారికి స్వాగతం పలుకుతున్నాము. సార్, నేనేం చేయలేకపోయాను, మీరు 10 సంవత్సరాల నుంచి చేయలేనిది నేను ఈ ఒక్క ఈవెంట్ లో చేయగలుగుతానా చెప్పండి? నా వల్ల కూడా కావట్లేదు. బాబు, కావాల్సినప్పుడు పెళ్లి చేసుకో, ఓకేనా? నేను సంబంధాలు చూడట్లేదు. కాదండి, మీ ఇంటర్వ్యూ చూశాను. కాదండి, మీ సుమ గారు మీరు వేరే సినిమా ఇంటర్వ్యూలో చూశాను పెళ్లి గురించి చెప్పడం. పెళ్లిలో హిట్ ఫార్ములా సక్సెస్ అయ్యే ఉండదు, దిగి చేసుకోవడమే అన్నారు కదా. మరి పెళ్లి చేసుకున్న మీరే అంత నిరుత్సాహంగా మాట్లాడితే చేసుకోవాల్సిన నేను మరి ఇంకా మీరు కూడా ఇంకా లొంగిపోయి చేసుకోవాల్సిందే అన్నట్టు వాడారంట. నేను అలా అన్నారు ఆ ఇంటర్వ్యూలో, నేను చూసాను. సమంతను విజయ్ ఉంటారు ఇంటర్వ్యూ, నేను చూసాను దాన్ని, చాలా ఫీల్ అయ్యాను. అండర్లైన్ కూడా చేసుకున్నాను. సుమ గారు ఎదురైనప్పుడు కనపడి అడుగుదాం అనుకున్నాను నేను. ఇక్కడే రాహుల్ ఆవిడ ఇంటికి వెళ్ళాలి, రాజీవ్ కనకాల ఇంట్లో ఉంటాడు, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లాగది? ఏమైనా సరే ఏదో ఒక రోజు నువ్వు చేసుకుంటావు, నీ పెళ్లికి మేము కూడా హాజరవుతాం, అప్పుడు మాట్లాడదాం, ఓకేనా? ఇలా మాట్లాడిన వాళ్ళందరూనే తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళే. హలో మిస్టర్ రాహుల్, కమ్ హియర్. నీ పెళ్లి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాం, కానీ అంటే నువ్వేదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు అని అర్థమైంది. ఎప్పుడు ఇస్తున్నావు? తొందరలో. ఓకే, సరే ఒక లైన్ ఏమైనా పాడతావా మాకోసం? సిరాకైంది సింగల్ బతుకు, అరెలేదు హసుకు బుసుకు, సిరాకైంది సింగల్ బతుకు, తన్నే నాన్నే హసుకు బుసుకు. థ్యాంక్ యూ సో మచ్. స్టెప్ చాలా కష్టమైంది అనుకుంటాను. ముందుగా అయితే ఆ స్టెప్స్ నేను క్రియేట్ చేయడానికి రీజన్ మెయిన్ అరవింద్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ సాంగ్ అంటే మేము చేసిన కొరియోగ్రఫీ కన్నా తర్వాత మీ స్టెప్ వేసాక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇంకా థియేటర్లో ఇంకా బ్లాస్టే, అందులో డౌట్ లేదు. అరవింద్ గారు ప్లీజ్, మన టాలీవుడ్ గురించి అయితే మీకు తెలుసు కొంచెం, సో దానికి మీరు ఇంకా కొన్ని కొత్త స్టెప్స్ ఇంట్రడ్యూస్ చేయాలి సార్, టు మేక్ ఇట్ మోర్ వైబ్రెంట్. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో బాలీవుడ్ నుంచి ఒక ఆవిడే ఉంది, అందుకని ఆవిడతో చేస్తాను నేను ఖచ్చితంగా. ఫ్యాంటాస్టిక్. ఎస్, మీరు విన్నది నిజమే. అంతే సార్, మేము అడిగితే మాతో డాన్స్ చేయరు, కానీ ఓన్లీ బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళతో మాత్రమే డాన్స్ చేస్తారు సార్ మీరు. ఓకే సార్, గుర్తుపెట్టుకుంటాం సార్. కానీ ఆ రోజు మీరు స్టెప్ వేసినప్పుడు నేను ఉన్నాను సార్. వేశారు సార్, మీరు వేశారు. థియేటర్లో అయితే ఖచ్చితంగా బ్లాస్ట్ 100%. విష్ణు అన్న కూడా చాలా కష్టపడ్డారు. కొన్ని స్టెప్స్ అయితే అక్కడికక్కడే మన కిషోర్ అన్న, దిల్ రాజు గారి స్టెప్ కూడా అక్కడే క్రియేట్ చేసాం. అదే మీరే చేయమని చెప్పారు కదా, అంటే అలా క్రియేట్ అయింది, అంతా కలిసి చేసామండి. ఏ క్రియేట్ వాళ్ళకి ఇవ్వాలి సార్, మీరు చెప్పారు స్పెసిఫిక్ గా స్టెప్ ఏమని. లేదా ఈ స్టెప్స్ అన్ని యాడ్ అవ్వడం వల్ల చాలా బాగా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని పిక్చర్స్ చూపిస్తాము మీకు, ఆన్ సెట్ జరిగినటువంటి కొన్ని సన్నివేశాలవి, వాటి వెనకాల ఉండేటువంటి బిహైండ్ స్టోరీ ఏంటో మాకు చెప్పండి. ఓకే, పిక్చర్ నెంబర్ 1 ప్లీజ్. విష్ణు గారు, ఏం చేస్తున్నారు మీరు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? బైక్ షాట్ అండి అది. బైక్ మీద షూట్, అదే బైక్ మీద తీసే సీన్ అది. అయితే బ్రేకులు లేని బైకులు చూసాం మనం చూసాం కదా చాలాసార్లు. అసలు బ్రేక్ పడబడడం తర్వాత విషయం, అసలు బ్రేక్ అది లేదు, ఏది రాడ్ లేదు. ఇచ్చి నన్ను వెళ్ళమన్నారు, వెళ్ళాను, ఆగినారు. బ్రేక్ లేదు అంటే ఉందన్నా అంటే ఏది చూపించు అని చెప్పి సర్ది
ఓకే, అంటే అలా బ్రేక్ లేనటువంటి బైక్ ని విద్యా గారు మీరు ఎందుకండి అలా ఇచ్చారు గీతా ఆర్ట్స్ నుంచి? వై ఎందుకు? అంటే ఎనీ ప్రాపర్టీ దట్ కమ్స్ ఇన్ ద షూటింగ్ ఇస్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఎందుకు అలా జరిగింది? మరి బైకులు కూడా ట్రయల్ చేసేవాం కదండి. అంటే రాడ్ లేనటువంటి బైక్ ని ఇచ్చారు. పోనీ భానుప్రతాప్ గారు కానీ ఎవరైనా చెప్తారు, రియాజ్ గారు కానీ దీనికి ఆన్సర్ వై డిడ్ దిస్ హ్యాపెన్? లాస్ట్ షాట్ ఆయనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే దానికి పాపులారిటీ వస్తుంది సినిమాకి అని ప్లాన్ చేసింది ఏమో అని భయం. అమ్మా అరవింద్ గారు ఇలా కూడా వైరల్ అవ్వాలనా? అమ్మో. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. వాట్స్ డిస్కషన్? ఇవానా మీరు జానా చెప్పమ్మా, ఏం జరుగుతుంది అక్కడ? షూటింగ్ చాలా బాగా జరుగుతుంది కదా, ఎలా అది? అంటే షూటింగ్ బాగా జరగకూడదా? ఎలా అంటే వేరే షూటింగ్ ఇలా జరగలేదా? இல்லை எல்லாம் வந்துட்டு லைக் ஹவு இவ்வளோ இதுவா எப்படி பண்ண முடியும் அந்த ஒரு இது. మ్యామ్ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఎందుకంటే అయ్యో ప్లీజ్ డోంట్ మీరు పొద్దున పిలుస్తారు అనే రియాక్షన్ అది యూజువల్గా ఆమెకు ఉంటుంది ఎప్పుడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్. క్యా హై, వాట్ ఈస్ హ్యాపెనింగ్? కేతిక చెప్తుందా, కార్తిక్ గారు చెప్తారా? కార్తిక్ గారు ఆయన యాక్ట్ చేయబోతున్నాడు, ఆవిడ డైరెక్షన్ చేయబోతుంది ఉంది తప్ప అది. ఎగ్జాక్ట్లీ, ఆయన డైరెక్ట్ చేస్తున్నట్టు ఏ కోసం నాకు కనిపించట్లేదే. వాట్స్ హ్యాపెనింగ్? థింక్ ఐ వాజ్ టెల్లింగ్ సర్ దట్ yeah, she was feeling lot of people were disturbing her acting, that's why she was complaining. But sir, actually your look is very disturbing. నిద్ర లేకుండా చేసే లుక్ లా ఉంది అది. You want to say something, Ketika? I think I was showing sir a very lovely lighting where you know, he could probably lovely lighting అంటే ఇప్పుడు వేలరాజ్ గారికి పెట్టారా మీరు? No, like a lovely lighting for our BTSs. Okay, for BTS కోసం లైటింగ్. అక్కడ ఏ లైటింగో మరి నిజమైన లైటింగ్ జరుగుతుందో తెలియట్లేదు నాకు. ఎనీవే నెక్స్ట్ పిక్చర్. చంద్రమోహన్ గారు, వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ. ప్లీజ్ రండి. సరదాగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ అలాంటిది ఏమీ లేదు, రండి ప్లీజ్ అకామిడేట్ యువర్ సెల్ఫ్. శ్రీ విష్ణు గారు, నాకు ఎందుకో ఇందాక పిక్చర్ ఏదైతే వచ్చిందో దానికి ఫాలో అప్ పిక్చర్లా ఉంది ఇది. కళ్ళలోకి చూసి చెప్పండి, సీన్ బాగా చేస్తుందని చెప్పా. భయపడద్దు, అలా కిందకి చూడొద్దు, కళ్ళల్లో స్ట్రైట్గా చూసి చెప్పండి, అప్పుడు బాగా చేస్తుంది అని చెప్పి పంపామన్నమాట. అది ఫస్ట్ రోజు అనమాట, అందుకు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఆయన. ఫస్ట్ డే షూట్, ఫస్ట్ డే కొంచెం రివైండ్ చేయాల్సి ఉంటుందండి. మీరు అందరూ సింగిల్గా ఎలా ఉంది లైఫ్ అది అని అడిగారు కదా, మ్యాక్సిమం సింగిల్గా ఉన్నప్పుడు లైఫ్ ఎంజాయ్ చేశానని నాతో చెప్పారు ఆయన. చంద్రమోహన్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, మైక్ పెట్టావా లేదా? లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు. మేము మైక్ పెట్టేస్తాం సార్. బాగా సింగిల్ లైఫ్ని మీరే ఎంజాయ్ చేశారని అల్లు అరవింద్ గారు అంటున్నారు, ఇది నిజమేనా? ఆయన చెప్పేస్తారు కదా, చెప్పానండి. అంటే ఆయన కూడా మనం సెట్లో ఆ పక్కన మాట్లాడుకున్నప్పుడు సింగిల్ లైఫ్లో మీరు ఏమేం చేశారో ఆ రోజు చెప్పారు కదా, అంత వద్దు కానీ కొంచెం సెన్సార్ చేసి కొన్నన్నా చెప్పండి. ఆ లెవెల్లో చెప్పండి నాకు ఆ రోజు. నేను సింగిల్ లైఫ్లో ఏం చేశానండి, చదువుకున్నానండి. అంటే పుస్తకాలని చదువుకున్నారా లేకపోతే? చదువుకున్నానండి. ఆ తర్వాత అమ్మగారు నాన్నగారు చెప్పిన మాట విన్నాను. ఇంతకు మించి ఏం చేస్తామండి సింగిల్గా? బాబా నిజంగానండి. అంటే టెలికాస్ట్ అవ్వడానికి వీలుగా మీరు చెప్పినటువంటి మాటలకి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. 18 ఏళ్ళు చక్కగా పెళ్ళి హ్యాపీగా 2 పిల్లలతో ఉన్నానండి. దానికి ముందు సంగతి మేము చెప్తాం. దానికి ముందు బలవరే చేసిన సంఘటనలు చెప్తే 18 ఏళ్ళు అలా కొట్టుబడేస్తారు. 18 ఏళ్ల తర్వాత ఆవిడ మాత్రమే ఏం చేస్తారు చెప్పండి? ఆవిడ కూడా అడ్జస్ట్ అవుతారండి. అవునా? ఆయన చెప్తున్నారండి, సినిమా జరిగేటప్పుడు ఆయన చెప్తారు, ఇప్పుడు ఆయన చెప్తున్నారు. మీరు ఇన్ని దాచిపెడుతున్నారంటే అక్కడ చాలా కథ ఉందని మాకు అర్థమైపోయింది. లేదండి, ఫస్ట్ 2 చెప్పాను చూడండి, అవేనండి. అంతే, అమ్మా నాన్న మాట విన్నారు, బుద్ధిగా చదువుకున్నారు. వెరీ గుడ్, నైస్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. విద్య గారు, ఏంటి ఇక్కడ కూడా ఫ్యాన్ అవసరం అని అడుగుతున్నారు మీరు? వై ఎందుకు? వీఆర్ ప్రొవైడింగ్, నో వై వాంటింగ్ ద ఫ్యాన్? ఎందుకు? అంటే నా ఫ్యాన్ అండి, నా ఇంట్లో తెచ్చుకున్నాను అని చెప్పాను అంతే. మీ ఫ్యాన్స్ ని మీరు ఎప్పుడు మీతోనే ఉంచుకుంటారా? నాకున్నది ఒకటే ఫ్యాను, అదే ఫ్యాన్. ఓకే, చెప్పండి. ఎస్, యాక్చువల్లీ వి వర్ టాకింగ్ రాహుల్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం.
అవునా? అదేంటి ఆయన అక్కడ లేనేలేడు పిక్చర్లో, ఆయన గురించి ఎందుకు అంటే మాట్లాడుతున్నారు? రాహుల్ రవీంద్రన్ అంటే మా ప్రకారంగా ఇండస్ట్రీకి రేలంగే మావయ్య ఆయన. రాహుల్ రవీంద్ర గారు మంచితనానికి మారు పేరు. అసలు ఇక్కడ విద్య గారు యాక్చువల్లీ ఏమంటున్నారండి, మరీ అంత మంచి ఎలా ఉంటారండి మీరు, మీకు ఎప్పుడైనా డౌట్ రాదా అంటే, నేను చెప్పాను మ్యామ్ ఫస్ట్ 2 years నేను ట్రై చేశాను ఎక్కడైనా దొరుకుతాడేమో అని, బట్ దొరకలేదు, ఖచ్చితంగా మంచోడే అని చెప్పి ఆ డిస్కషన్ జరుగుతుంది జెన్యూన్గా. చాలా జెన్యూన్ గా చెప్పారండి. ఎంత జెన్యూన్ అంటే చందు మొండేటి గారు చెప్పిన ఆన్సర్స్ అంత జెన్యూన్ ఇవి. చందు గారు ఆన్సర్స్ వేరే లెవెల్. అసలు చదువుకున్నారు, అమ్మ నాన్న మాట విన్నారు. నాకు యాక్చువల్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైట్ చేశారండి, అది కూడా అంటే భయం వేసింది. ఆల్మోస్ట్ అంత చెప్తున్నాడు, బట్ చాలా జెన్యూన్ అనిపించింది అన్న. నాకు అక్కడ విద్యా గారు, సార్ మీరు ఒక 1/2 hour 1 hour లేట్ వచ్చారు, సో కాల్ షీట్ ఒక 1 hour ఎక్స్టెండ్ చేస్తే న్యాయమే కదా, మరి న్యాయంగానే మాట్లాడుతున్నారు కదా అన్న. నాకు అలా అనిపిస్తుంది, ఏంటి నవ్వుతూ ఆమె చెప్పింది, మీరు ఇంకేం నవ్వలేక మింగలేక ఒప్పుకున్నట్టు ఉంది అంటున్నారు. చూస్తున్నాం మరి నాకు మీకు అంత ఎఫెక్ట్ అయింది వాళ్ళ సినిమా. అన్ని బయటకు వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అజ్జిచో, ఇదేంటండి #సింగిల్ అన్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? దీనికి సమాధానం నేను మారుతి గారిని అడుగుతాను. మారుతి గారు, మీకు ఈ పిక్చర్ చూస్తుంటే ఏమనిపిస్తుందండి చెప్పండి. ఆ పిక్చర్కి నాకు అసలు ఏమన్నా సంబంధం ఉందా? మీరు అడగడానికి ఇంతమంది ఉంటే అందరిని వదిలేసి 2 పిల్లలు గల తండ్రిని అడగకూడదు ఈ క్వశ్చన్. 2 పిల్లలు గల తండ్రిని అడగకూడదు అంటున్నా క్వశ్చన్. 2 పిల్లలని కొంచెం చెప్పండి సార్ ఫోటోలో. మీరు పిల్లలేంటి సార్ అంత పొడుగ్గా ఉంటే? అది ఆయనకి ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, పెళ్లి చేసుకుంటే ఎంత రొమాంటిక్గా ఉంటాడో కిషోర్కి చూపిస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే అంత డెస్పరేషన్ కనపడుతుంది. పాపం చాలా కరువులో ఉన్నట్టున్నాడు హీరో సినిమాలోనే, బయట కాదు. అంకుల్ మీరు ఏదో టార్గెట్ పెట్టారు ఒక్కొక్కరికి. ఆయన ఏంటంటే ఆయన మ్యారీడే కదా, అందుకని కాదు అని. అంతే కదండి విష్ణు గారు? ఆయన అసలు బయట చాలా సైలెంట్గా ఉంటారు. అసలు ఆయన అంటే లోపల వేరే వర్షన్ ఒకటి రన్ అవుతుంటుంది, ఆయన బయటకు అస్సలు మాట్లాడరు. ఓకే, లాస్ట్ వెంకటేశ్వర గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే సైలెంట్ గురించి ఏంటంటే, నిజంగా ఇండస్ట్రీ బాగుండాలంటే నాకు తెలిసి సార్ చాలా సైలెంట్గానే ఉండాలి. ఇండస్ట్రీ క్షేమం కోసం సార్ సైలెంట్గా ఉంటేనే బెటర్. ఆ వర్జన్ లోపలే ఉంచుకుంటే బెటర్. ఆ మధ్య 1-2 మాట్లాడారు, ఇండస్ట్రీలో కలకలం లేపారు. ఓకే, నెక్స్ట్ పిక్చర్ శ్రీ విష్ణు గారు మీరే చెప్తారు. మేము అది సింగిల్ షాట్ ట్రై చేసామండి. ఇది సింగిల్ షాట్ ఒక 4 minutes ఏదో సీన్ ట్రై చేసాం, అలిసిపోయాం. మంచి టాప్ ఫ్లోర్, అది పెంట్ హౌస్లో, మంచి ఎండ, చిన్న రూమ్, బ్యాచిలర్ రూమ్ అంటే చిన్నది ఉంటుంది కదా. సో మొత్తం టీం అంతా కూడా లోపలే ఉండేసరికి ప్లేస్ లేకుండా చెమటలు పట్టేసి ఇది పట్టేసి ఆ సీన్ చూసుకుంటున్నాం మేము. అప్పుడు చాలా బాగా వచ్చిందని ఆ రోజు అందరం వెరీ వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యాం. అదే రోజు అందరం కూడా ఇంత బాగా వచ్చినందుకు సింగిల్ టేక్లో చేసిందని పార్టీ కూడా చేసుకున్నాం. మంచిగా ఎండ్ అయిన సీన్ అది. కాకపోతే సినిమా మొత్తంలో రీషూట్ చేయమని అరవింద్ గారు చెప్పింది ఈ ఒక సీన్కే. ఏంటప్ప ఆన్సర్ చాలా పద్ధతిగా ఉంది అనుకుంటూ ఉన్నాను, కానీ లాస్ట్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఆ కిక్కే వేరప్ప. ఓకే, లాస్ట్ పిక్చర్. ఓ సార్, ఏంటి సార్ మీరే చెప్పాలి. అంటే గైడెన్స్ ఇస్తున్నారా విద్యా గారికి? బడ్జెట్ ఎక్కువైందండి అని తిడుతున్నాను సార్. ఏ సినిమాకైనా సరే మీరు తిట్టకుండా జరిగింది ఏదైనా ఉందా సార్? లేదంటే ప్రతి సినిమాకి ఇది జరుగుతుందా? వాసు గారు మీరు చెప్పండి. ఎస్, మోస్ట్ క్లోజ్గా మీరు అరవింద్ గారిని బాగా దగ్గరగా చూసిందంటే మీరే కాబట్టి, ఏ సినిమాకైనా సరే బడ్జెట్ ఎక్కువైంది అని ఆ మాట రాకుండా గడిచిందా? ఆయనతో ఆ మాట అనిపించుకుంటేనే సినిమా హిట్ ఎప్పుడు ఉంది. మాకు సెంటిమెంట్ ఏంటంటే ఆయనతో రెండు తిట్లు భుజం మీద 2 దెబ్బలు కొట్టించేసుకుంటే ఆ సినిమా హిట్. ఆయన కొట్టలేదంటే మాకు టెన్షన్ వస్తుంది. ఇదేంటి అరవింద్ గారు ఈ సినిమా కొట్టారా లేదా? 4 సార్లు కొట్టారండి. అయితే ఓకే, May 9th గ్యారంటీ హిట్. ఓకే, దిస్ వాజ్ ద లాస్ట్ పిక్చర్. విద్యా గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా దీని గురించి? అస్తమానం కొడుతూనే ఉంటాడు, దేనికి కొడతాడు? ఏది ఏదో అంటున్నారు, నిన్నే అస్తమానం కొడతా ఉంటాడు, ఏదో అలాంటి చెప్పు. అస్తమానం కొడతానే ఉంటారండి, బయట కనపడవు అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ మొదలైంది మీకు? చిన్నప్పటి నుంచి. చిన్న స్కూల్ నుంచే స్టార్ట్ అయిపోయిందా ట్రైనింగ్? అంటే అప్పటి నుంచి మీరు ప్రొడక్షన్లోకి రావాలనుకున్నారా? రాలేదు, రావాల్సి వచ్చిందా? అంటే ప్రొడక్షన్ ముందు ఒకటే కొట్టేవారంటే ప్రొడక్షన్కి వచ్చాక 2 కొడుతున్నారు. ఓకే ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. దోస్ వేర్ ద బ్యూటిఫుల్ పిక్చర్స్.